జై గురుదత్త అండి. పిల్లల కోసం హాలిడేస్లో ఎంజాయ్ చేయడం కోసం ఒక చక్కటి సులువైన స్వీట్ రెసిపీ ఒక దాన్ని ఇవాళ చెప్తానండి. దీన్ని 7 కప్స్ కేక్ అంటారు. అంటే 7 కొలతలతో చేసుకునే సులభమైన కేక్ అన్నమాట. దీనికోసం శనగపిండిని పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా వేపుకుంటే సరిపోతుందండి. ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చి కొబ్బరి తురుము, చక్కెర, పాలు, నూనె కాకపోతే నెయ్యి, అలాగే నెయ్యి రాసి పెట్టుకున్న ఒక 2 ప్లేట్లకు ముందుగానే కొంచెం నెయ్యి రాసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఎలా చేయాలో ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను. శనగపిండిని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలండి. ఒక మందపాటి బాండ్లీ అయితే సులభంగా ఉంటుంది, అడుగంటుకోకుండా ఉంటుంది. దీంట్లో బాగా కలుపుతూ ఉండాలి. తర్వాత తీసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము, పాలు, అలాగే చక్కెర. 1 గ్లాస్ శనగపిండికి 1 గ్లాసు పచ్చి కొబ్బరి తురుము, 1 గ్లాసు నూనె కానీ నెయ్యి కానీ, 1 గ్లాసు పాలు, 2 పాళ్ళ చక్కెర పడుతుందండి. తీపి కొంచెం తక్కువగా తినాలి అనుకున్న వాళ్ళు కొంచెం తీయగా తక్కువ షుగర్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇది చాలా సులభమైన రెసిపీ అండి. అన్నీ కూడా అలాగా మందపాటి బాండ్లీలో కానీ లేకపోతే ఒక మందపాటి ప్రెషర్ ప్యాన్లో కానీ వేసుకొని, అంటే తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ శనగపిండి, అలాగే పాలు, చక్కెర, నూనె, నెయ్యి, సంథింగ్ అలా అన్నిటినీ కూడా ఒక ప్రెషర్ ప్యాన్లో కానీ లేకపోతే ఏదైనా బాండ్లీలో కానీ వేసుకొని చక్కగా ఉండలు లేకుండా చేత్తో కానీ గరిటెతో కానీ ముందుగా చక్కగా కలుపుకోవాలి. ఉండగా ఉంటే అంత టేస్టీగా ఉండదండి. ఎందుకంటే కేక్ కట్ చేసినప్పుడు మధ్యలో పచ్చిగా ఉండిపోతుంది. మీకు గరిటెతో కలపడం ఎక్స్పీరియన్స్ లేకపోతే కనుక శుభ్రంగా చేత్తో కలిపేసుకోవచ్చు. ఇలా ఉండలేకుండా మీడియం హైలో పెట్టుకొని స్టవ్ తిప్పుతూనే ఉండాలండి. అడుగంటిపోకుండా చక్కగా తిప్పుకుంటూ ఉంటే కేక్ తొందరగా దగ్గర పడుతుంది. మొత్తం ఇలా చూడండి, పూర్తిగా అంటుకోకుండా గోడలు వదిలేసి సెంటర్లోకి వచ్చేస్తూ ఉంటుందండి మొత్తం మిశ్రమం అంతా కూడా. అలా కలుపుతూ ఉండాలి. ఎప్పుడైతే ఇలా పూర్తిగా గట్టిపడి గోడలు వదిలేసి అంటే ప్యాన్కి అంటుకోకుండా మధ్యలోకి సెంటర్లోకి జారిపోతూ ఉందో అప్పుడు ఇంకా అది వేసుకోవడానికి ప్లేట్స్లోకి తీసుకోవడానికి రెడీగా ఉన్నట్టు. సో స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా ఆ మిశ్రమాన్నంతా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్స్లోకి వేసుకొని సమాంతరంగా పరుచుకోవాలండి. సమాంతరంగా పరుచుకున్న తర్వాత ఒక చిన్న కప్పు ఏదైనా తీసుకొని అట్లా పైన అంత ఎత్తు పల్లం లేకుండా చక్కగా ప్లెయిన్గా అద్దుకోవాలండి. ఎక్కువ మరీ ప్రెషర్ పెట్టాల్సిన పని లేదు. జస్ట్ షేప్ అవుట్ చేయడం కోసం అట్లా అద్దుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టుకున్న దాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. వెంటనే కట్ చేస్తే కట్ చేయడానికి నీట్గా రాదండి. కొంచెం చల్లబడిందంటే మిశ్రమం కొంచెం దగ్గర పడిపోయి గట్టిగా అయిపోతుంది. అప్పుడు ఒక చాక్తో కానీ లేకపోతే చలాకీతో కానీ మీకు ఎట్లా అలవాటు ఉంటే అట్లాగా మీకు నచ్చిన షేప్లో స్క్వేర్గా కానీ డైమండ్స్గా కానీ లేదా కుకీ కటర్స్ ఉంటే వాటితో అయినా సరే, పిల్లలకు రకరకాల షేప్స్ అంటే ఇష్టం కదా, సో అలాంటి వాటి కోసం అయినా సరే చేసుకోవచ్చు. దీన్ని చక్కెరతో అయినా చేసుకోవచ్చు, బెల్లంతో కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్కే నోరు ఊరిపోతూ ఉంటుందండి. ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినా టకటకా చేయాలంటే స్వీట్స్, పాయసము అట్లా ఎప్పుడూ రెగ్యులర్గా చేసిన స్వీట్ లాగా కాకుండా ఇలాగా 7 కప్స్ కేక్ని ఈజీగా చేసుకోవచ్చు. పాకం కూడా తొందరగా వచ్చేస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మేము మా ఇంట్లో శ్రీ సూక్తం పారాయణ చేస్తూ ఉన్నాము. సో ఈ స్వీట్ని అమ్మవారికి వాళ్ళ నైవేద్యంగా పెట్టామండి.
అమ్మవారు పాయసాన్న ప్రియురాలు. అలాగే తీపి పదార్థములు కూడా ఏవైనా నైవేద్యం పెట్టవచ్చు మనము. బయట కొనేసి తెచ్చేసి నైవేద్యం పెట్టడం కన్నా వీటిని ఇంట్లో చేసుకొని పెట్టడం శుచిగా కూడా ఉంటాయి. మనకు కూడా తృప్తిగా ఉంటుంది ఏదైనా ఇంట్లో చేసింది భగవంతుడికి నైవేద్యంగా పెట్టామంటే. మనం ఎంత సంతృప్తిగా ఎంత భక్తితో నివేదన ఏదైనా సమర్పించినా అమ్మవారు అంతే సంతృప్తిగా దాన్ని స్వీకరించి వరాల జల్లు మన మీద కురిపిస్తారండి. చూడండి కేక్ ఎంత చక్కగా టకటక కట్ చేయడానికి వచ్చేస్తుందో. చక్కగా వచ్చింది కేక్. మా పిల్లలు కూడా చాలా ఇష్టపడి తిన్నారు. ఇంతేనండి, ప్రాసెస్ చాలా సింపుల్. అన్ని ఇంగ్రీడియంట్స్ని కలిపేసి హైలో పెట్టడము, మీడియం హైలో పెట్టడము మనం హ్యాండిల్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. నేను చెప్పడం అయితే మీడియం హైలో పెట్టుకోండి, మీకు సులభంగా కూడా ఉంటుంది. కొంచెం లోతుపాటి గిన్నె తీసుకున్నారంటే కలపడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి